ఈరోజు మనము డేటా సెట్లో ఏ విధంగా పారామీటర్స్ క్రియేట్ చేయాలి, అదే విధంగా లింక్డ్ సర్వీసెస్లో ఏ విధంగా పారామీటర్స్ క్రియేట్ చేయాలి. సో ఇవన్నీ పారామీటర్స్ క్రియేట్ చేసిన తర్వాత మనము ఆ పారామీటర్స్ ని మనము పైప్ లైన్ ద్వారా ఏ విధంగా మనం పాపులేట్ చేయాలి. సో ఇవన్నీ సినారీస్ ఎందుకు వాడతామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక డేటాబేస్ ఉందండి. ఆ డేటాబేస్ లో మనకి మల్టిపుల్ ఆఫ్ టేబుల్స్ ఉన్నాయి. ఓకే. సో నాకు ప్రతిసారి మనం ఏం చేస్తాము, ఒక డేటా సెట్ క్రియేట్ చేస్తాము, ఒక లింక్డ్ సర్వీస్ క్రియేట్ చేస్తాము. సో లింక్డ్ సర్వీస్ అనేది కామన్ ఫర్ రిమైనింగ్ డేటా సెట్స్ అనమాట. అంటే జనరల్ గా ఏం జరుగుతుంటది, మీరు ఒక లింక్డ్ సర్వీస్ క్రియేట్ చేశారనుకోండి. సో ఒక లింక్డ్ సర్వీస్ క్రియేట్ చేస్తే మనము కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం ఏమి, దానికి ఒక డేటాబేస్ కి. ఓకే. సో మనం ఏ కనెక్షన్ డేటాబేస్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాము, అజూర్ సీక్వల్ డేటాబేస్ కి ఒక కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నాం మనం, రైట్. సో డేటాబేస్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మనము జనరల్ గా ఏంటంటే ఒక టేబుల్ ని రిట్రీవ్ చేయాలి. సో మనకి డేటాబేస్ లో మల్టిపుల్ టేబుల్స్ ఉంటాయి కదా. సో ప్రతి ఒక్క టేబుల్ మనం రిట్రీవ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే డేటా సెట్ క్రియేట్ చేస్తా ఉంటాం, ఒక్కోదానికి ఒక్కో డేటా సెట్ గా. సో అలా కాకుండా ఒకటే డేటా సెట్ పారామీటర్స్ ఇచ్చేసుకొని మల్టిపుల్ ఆఫ్ టేబుల్స్ ని మనం రీడ్ చేసుకునేటట్టుగా మనం క్రియేట్ చేసుకోవడం అనేది సినారియో అనమాట. ఓకే. సో దాన్ని ఏ విధంగా చేస్తాం అనేది మనం నేర్చుకుందాం ఈరోజు. జనరల్ గా మనము లింక్డ్ సర్వీస్ క్రియేట్ చేయడానికి డైరెక్ట్ గా ఏంటంటే మామూలుగా మీకు రొటీన్ మామూలుగా ఏం చేస్తామనంటే ఫస్ట్ పైప్ లైన్ లోకి వెళ్ళి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మన సినారియో ఏంటంటే కాపీ చేస్తున్నాం మల్టిపుల్ ఆఫ్ టేబుల్స్ ని. ఒకటే పైప్ లైన్ లో ఒకటే పైప్ లైన్ లో ఒకటే పైప్ లైన్ వాడుకొని మల్టిపుల్ ఆఫ్ టేబుల్స్ రీడ్ చేసి మళ్ళీ దాన్ని మనం ఏం చేస్తామనంటే అజూర్ బ్లాబ్ స్టోరేజ్ లో లోడ్ చేస్తాం అనమాట. ఓకే. సో అది మన సినారియో అనుకోండి. సో ఇక్కడ జనరల్ గా సోర్స్ లోకి వెళితే ఇక్కడ డేటా సెట్స్ లేదు కాబట్టి న్యూ అని తీసుకొని మనకి ఏ డేటా సెట్ ఇది, సోర్స్ వచ్చేసి అజూర్ సీక్వల్ సర్వర్. ఓకే. అజూర్ డేటా సెట్. ఓకే. సో లింక్డ్ సర్వీస్ ఇక్కడ క్రియేట్ చేసుకుంటాం, జనరల్ గా న్యూ అని క్లిక్ చేసుకొని ఇట్లా కూడా చేసుకుంటాం. ఓకే. సో ఇది ఒక అప్రోచ్ జనరల్ గా. అంటే మనం లింక్డ్ సర్వీస్ కొత్తది క్రియేట్ చేయడం ఇది ఒక అప్రోచ్. లేదు అంటే క్యాన్సిల్ చేసుకోండి ఇది. ఓకే. లేదు అంటే మీకు జనరల్ గా ఇక్కడ మనకి హోము, తర్వాత ఆథర్, ఇక్కడ వచ్చేసి మానిటర్, ఇక్కడ వచ్చేసి మేనేజర్ ఉంటుంది. ఓకే. సో ఇక్కడ వెళ్ళేసి మీరు క్లిక్ ఆన్ మేనేజ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు గమనిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లిక్ అప్ మేనేజ్ చేస్తాము, ఇది ఆటోమేటిక్ లింక్డ్ సర్వీసెస్ చూపిస్తుంది మనకి. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ రన్ టైమ్స్, సో ఇవన్నీ నేను చెప్తాను. ఓకే. ఇంటిగ్రేషన్ రన్ టైమ్స్ అంటే ఎట్లాగా ఏందనేసి. ఓకే. మళ్ళీ గిట్ కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ట్రిగ్గర్స్, తర్వాత ఏ విధంగా చేసుకోవాలి, గ్లోబల్ పారామీటర్స్ చేసుకోవాలా, ఇవన్నీ చేసుకుంటాం. సో ఇక్కడ మన లింక్డ్ సర్వీస్ అనేది ఇక్కడ ఇక్కడ ఉంటుంది అనమాట ఆప్షన్. ఓకే. సో ఒకవేళ ఇది డైరెక్ట్ గా ఒకవేళ ట్రిగ్గర్స్కి వెళ్ళింది అనుకోండి, సో మీరు జస్ట్ ఇక్కడికి వచ్చేసి లింక్డ్ సర్వీస్ క్లిక్ చేసుకోవాలి. ఓకే. సో లింక్డ్ సర్వీస్ క్లిక్ చేసుకున్నప్పుడు మనం ఎప్పుడైతే క్రియేట్ చేస్తాం ఇక్కడ లింక్డ్ సర్వీసెస్, సో అవన్నీ ఇక్కడ మనకి చూపిస్తాయి అనమాట. కానీ ఇప్పుడు మనం ఏం క్రియేట్ చేయలేదు కాబట్టి ఫ్రెష్ కాబట్టి ఇక్కడ క్లిక్ ఆన్ న్యూ. మనకి ఏ లింక్డ్ సర్వీస్ కావాలి, దేనికి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి, మనము సీక్వల్ డేటాబేస్ కి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి, రైట్. సో ఇక్కడ లింక్డ్ సర్వీస్ అనేది క్రియేట్ చేస్తాను ఇక్కడ. ఓకే. సో మీరు గమనిస్తే ఇక్కడ సబ్స్క్రిప్షన్ వచ్చేసి నాది ఫ్రీ ట్రయల్. సో సర్వర్ నేమ్ వచ్చేసి ఇది వచ్చింది. ఓకే. అదే విధంగా డేటాబేస్ వచ్చేసి ఇది వచ్చింది. ఓకే. సో ఎస్క్యూఎల్ అథెంటికేషన్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇట్లాగ ఇస్తాం. ఓకే. సో ఇదంతా ఏంటంటే రొటీన్ పద్ధతి. ఇక్కడ నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే సర్వర్ నేము, డేటాబేస్ నేము, తర్వాత యూజర్ నేము, పాస్వర్డ్ వచ్చేసి నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే పారామీటరైజ్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకు పారామీటర్ చేయాలి అసలు ఈ లింక్డ్ సర్వీస్ ని అని అంటే, జనరల్ గా అండి మనము ఇక్కడ డెవ్ కి సంబంధించిన కనెక్షన్ డీటెయిల్స్ ఇక్కడ ఇస్తారు. ఓకే. సో సర్వర్ నేమ్ డెవ్ కి సంబంధించింది, డేటాబేస్ నేమ్ అంటే సేమ్ గానే ఉంటుంది అన్నిటికీ 99%. సో ఇక్కడ సర్వర్ నేమ్స్, తర్వాత యూజర్ నేమ్, పాస్వర్డ్లు చేంజ్ అవుతాయి అనమాట ఒక ఎన్విరాన్మెంట్ నుంచి ఒక ఎన్విరాన్మెంట్ కి. ఓకే. సో అలాంటప్పుడు ఏంటంటే మనం డెవలో క్రియేట్ చేసాము, మళ్ళీ వచ్చేసి ఇట్లా లింక్డ్ సర్వీస్ వచ్చేసి మనము QA లో కానీ లేదా ప్రొడక్షన్ లో కానీ ప్రీపోర్డ్ లో కానీ ఇట్లా చేయటం అనేది కష్టం అనమాట. సో మన కోడింగ్ వల్ల ఇంకేం చేయకూడదు, జస్ట్ ఏంటంటే పారామీటర్ పాస్ చేసుకోవాలి, దట్స్ ఇట్ అనమాట. ఓకే. సో దానికి మనం ఏ విధంగా పారామీటర్స్ క్రియేట్ చేసుకోవాలనేది ఇప్పుడు కాన్సెప్ట్. సో
ఓకే, ఇది మనకి సర్వర్ నేమ్ చూపిస్తుంది. తర్వాత డేటాబేస్ నేమ్. తర్వాత యూజర్ నేమ్, పాస్వర్డ్ మనకు కావాలి, రైట్. సో ఇక్కడ మీరు గమనించారా, పారామీటర్స్ అనేది ఒకటి ఉంది ఇక్కడ ఆప్షన్. ఇక్కడ పారామీటర్స్కి వెళ్ళి క్లిక్ ఆన్ న్యూ అని కొట్టి, ఇక్కడ ఫస్ట్ మనకి ఏం కావాలి, సర్వర్ నేమ్ కావాలి. మీకు నచ్చిన నేమ్ మీరు ఇచ్చుకోవచ్చు అండి. ఓకే, ఇక్కడ అదేమి నేను రాసిన సర్వర్ నేమ్ అంటే సర్వర్ నేమ్ అనే కాదు, మీకు నచ్చిన నేమ్ మీరు ఇచ్చుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక న్యూ. సో నెక్స్ట్ ఇంకొకటి మనకి ఏం కావాలి, డీబీ నేమ్ కావాలి. ఓకే, సో అదే విధంగా ఇంకోటి ఏం కావాలి మనకి, యూజర్ నేమ్. సో అదే విధంగా పాస్వర్డ్. ఓకే, సో ఈ విధంగా నేను 4 పారామీటర్స్ క్రియేట్ చేసుకున్నా, రైట్. సో ఈ పారామీటర్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ ఎంటర్ మాన్యువల్ అని తీసుకోండి. ఓకే, ఇక్కడ ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్. ఓకే, సర్వర్ నేమ్. ఓకే, సర్వర్ నేమ్, క్లిక్ ఆన్ ఓకే. తర్వాత డేటాబేస్ నేమ్, యాడ్ డైనమిక్ కంటెంట్, డిబి నేమ్. క్రియేట్ చేసుకున్నాం కదా ఇవన్నీ, అవన్నీ ఇక్కడ చేసుకోవాలి. ఓకే, సో యూజర్ నేమ్, యూజర్ నేమ్. నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్. సో ఈ విధంగా మీరు క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనకి పారామీటర్స్ ఈ 4 ఏవైతే క్రియేట్ చేసుకున్నామో, ఈ 4 పారామీటర్స్ ని ఇక్కడ మనం పాస్ చేసుకున్నాం. ఓకే, సో మీరు ఈ ఎస్టాబ్లిష్ కనెక్షన్ అనేది కనెక్షన్ కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేసుకునే దానికి టెస్ట్ కనెక్షన్ అని కొట్టాలి. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత సర్వర్ నేమ్ అడుగుతుంది, అదే విధంగా డీబీ నేమ్ అడుగుతుంది, యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, సో దానికి మనం ఏం చేద్దామనంటే ఏడిబి గైస్, మనకి ఇక్కడ సర్వర్ నేమ్ వచ్చి మార్చుకోవాలి. అంటే నేను ప్రీవియస్ గా వేరేది వాడాను. ఓకే, ఇది మనకి సర్వర్ నేమ్. సో సర్వర్ నేమ్ ఇక్కడ ఇచ్చాను. ఓకే, అదే విధంగా డిబి నేమ్. ఓకే, డిబి నేమ్ ఇది. సో అదే విధంగా మనం ఇక్కడ టెస్టింగ్ చేస్తున్నాం అనమాట కనెక్షన్. సో ఇక్కడ చూడండి తిరుగుతూ ఉంటది ఇది. ఎప్పుడైతే అంతా ఓకే అయితే ఇక్కడ సక్సెస్ఫుల్ అనేది చూపిస్తుంది గ్రీన్ లో. ఊప్స్, సమ్ ఎర్రర్ వచ్చింది. ఒక్క నిమిషం. హోమ్ డేటాబేస్, క్వరీ విండో, పాస్వర్డ్. కనెక్షన్ టెస్ట్ సక్సెస్ఫుల్. ఓకే, సో క్రియేట్. సో ఒకసారి మీ కనెక్షన్ సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత మీరు ఇది చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ
మనకి ఇక్కడ ఏం క్రియేట్ అయిపోయింది, లింక్డ్ సర్వీస్ క్రియేట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మనకి టాస్క్ ఏంటిది, డేటా సెట్స్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో మళ్ళీ ఇక్కడ ఆథర్లోకి వెళ్దాం. ఓకే, కాపీ డేటా, సోర్స్, క్లిక్ ఆన్ న్యూ, అజూర్ సీక్వల్ డేటాబేస్, క్రియేట్. మన లింక్డ్ సర్వీస్ ఇప్పుడు క్రియేట్ చేసాం కదా, అజూర్ సీక్వల్ డిబి అనేది, ఇది క్రియేట్ చేసాం. సో ఇక్కడ టేబుల్ అనేది మామూలుగా అయితే మనం ఏం చేస్తామంటే ఒక టేబుల్ కి సంబంధించింది కాబట్టి మనము తీసుకుంటాం, కానీ ఇక్కడ మన పారామీటరైజ్డ్ కదా, సో దానికి జస్ట్ క్లిక్ అని ఓకే అని కొట్టండి. ఇక్కడ ఓకే అనేసి జస్ట్ ఇక్కడ క్లిక్ అని ఓపెన్ అని కొట్టండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు గమనిస్తే ఓకే, ఇక్కడ మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన పారామీటర్స్ అనేది ఇక్కడ చూపిస్తుంటది. ఇక్కడ చూసారా, సర్వర్ నేమ్, డిబి నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్, ఇవన్నీ ఎక్కడవి లింక్డ్ సర్వీస్ ఏవైతే పారామీటర్స్ ఉన్నాయో ఇవన్నీ మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో అదే విధంగా మళ్ళీ మనకి ఇక్కడ టేబుల్ నేమ్ కూడా మనకి మాన్యువల్ గా కావాలి. సో దానికి ఏం చేస్తానంటే స్కీమా నేమ్ ఒకటి కావాలి, అదే విధంగా టేబుల్ నేమ్. సో టోటల్ గా నాకు ఏంటంటే ఇక్కడ పారామీటర్స్ ఎన్ని కావాలంటే 6 పారామీటర్స్ కావాలి డేటా సెట్ లో. సో 4 వచ్చేసి లింక్డ్ సర్వీస్ ఇచ్చిన పారామీటర్స్ కావాలి, 2 వచ్చేసి ఈ డేటా సెట్ కి సంబంధించిన పారామీటర్స్ కావాలన్నమాట. ఓకే, సో దానికి నేనేం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళాలి మళ్ళీ మనం. ఓకే, ఇక్కడ పారామీటర్స్ కి వెళ్ళి ప్లస్ న్యూ, ప్లస్ న్యూ, ప్లస్ న్యూ, ప్లస్ న్యూ, ప్లస్ న్యూ, టోటల్ 6 పారామీటర్స్ మనకు కావాలి. ఓకే, సో ఇక్కడ చెప్పండి అమ్మా మీరు, సర్వర్ నేమ్ ఇది ఒకటి, అదే విధంగా నెక్స్ట్ డిబి నేమ్, అదే విధంగా యూజర్ నేమ్, అదే విధంగా ఇక్కడ పాస్వర్డ్. ఓకే, అదే విధంగా ఇక్కడ పాస్వర్డ్ తర్వాత ఏముంటది మనకి స్కీమా నేమ్, స్కీమా నేమ్, అదే విధంగా నెక్స్ట్ ఏంటిది టేబుల్ నేమ్. ఓకే, సో ఈ 6 మనం క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ కనెక్షన్ లోకి వెళ్ళాలి ఇప్పుడు. సో ఇక్కడ కూడా మీరు డైనమిక్ ఇక్కడ వస్తుంది కదా, ఇక్కడ సర్వర్ నేమ్ అంటే ఏం తీసుకోవాలి, ఇక్కడ సర్వర్ నేమ్ తీసుకోవాలి. ఓకే, డేటా సెట్ లో ఒక సర్వర్ నేమ్ అనమాట. సో అదే విధంగా డిబి నేమ్ అంటే డిబి నేమ్ కి సంబంధించిన సర్వర్ అది తీసుకోవాలి డేటా సెట్ సంబంధించి. ఓకే, అదే విధంగా యూజర్ నేమ్. అదే విధంగా ఇక్కడ కేర్ఫుల్ గా మీకు ఏవైతే అవసరం అవుతుందో ఓకే, ఇవి ఈ 4 ఇక్కడ చూడండి, సర్వర్ నేమ్, డిబి నేమ్ కి డిబి నేమ్ పారామీటర్, యూజర్ నేమ్ కి యూజర్ నేమ్ పారామీటర్, పాస్వర్డ్ కి పాస్వర్డ్ పారామీటర్. ఇక్కడ స్కీమా కూడా మనము ఎంటర్ చేద్దాం, స్కీమా నేమ్. ఓకే, అదే విధంగా టేబుల్ నేమ్. సో ఈ విధంగా మీరు ఈ పారామీటర్స్ క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, సో మీరు టెస్ట్ కనెక్షన్ అని కనుక కొడుకుంటే ఇక్కడ ఇవన్నీ అడుగుద్ది. ఈ 4 ఇది ఇంకా రీఫ్రెష్ కాలేదు, లేదంటే ప్రివ్యూ కొట్టుకోండి ఇక్కడ. సో ఇక్కడ కనెక్షన్ కనుక టెస్ట్ కనెక్షన్ కనుక కొడితే ఏంటంటే లింక్డ్ సర్వీస్ ఇచ్చిన 4 పారామీటర్స్ చూపిస్తుంటుంది, అది ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయింది. ఇప్పుడు మొత్తానికి మనకి ఇక్కడ డేటా అనేది ఏదైనా ఒక టేబుల్ సంబంధించిన డేటా అనేది మనకు చూపించాలి. ఓకే, ఇదేంది 5 చూపిస్తుంది. ఇది ఒక్కసారి నా నెట్వర్క్ స్లోగా ఉంటుంది, అప్పుడప్పుడు చూపించడం లేదు ఇది. సరే, మనం ఫైనల్ గా వెళ్తే అదే చూపిస్తుందిలే, ఒక 2 మినిట్స్ అయితే. సర్వర్ నేమ్, డిబి నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్, స్కీమా నేమ్, టేబుల్ నేమ్ ఎక్కడ ఉంది. 1 2 3 4 4 6 1 2 3 4 5 6 క్రియేట్ చేశాను కదా ఇక్కడ. ఇప్పుడు వచ్చినాయి 1 2 3 4 5 వచ్చింది అది. కొంచెం స్లోగా ఉన్నట్టుగా ఉంది నెట్వర్క్, సో అందుకని కొంచెం నిదానంగా లోడ్ అవుతున్నట్టుగా ఉంది.
ఓకే. సో ఈ విధంగా మనకి క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ పారామీటర్స్ అన్ని ఇక్కడ చూపిస్తాయి, ఏవైతే మనము ఈ డేటా సెట్ కి సంబంధించినవన్నీ ఇక్కడ చూపిస్తుంది అనమాట మనకి. ఓకే. సో ఇక్కడ కూడా ఈ వాల్యూస్ మనం ఎట్లా పాస్ చేయాలంటే మన పైప్ లైన్ పారామీటర్స్ పాస్ చేయాలన్నమాట. ఓకే. సో దానికి ఏ విధంగా పాస్ చేయాలని చెప్తాను. సో దానికోసంగా మనం ఏం చేస్తామంటే పైప్ లైన్ పారామీటర్స్ వచ్చి ఇక్కడ న్యూ క్లిక్ చేసుకోవాలి. ఓకే. ఇక్కడ కూడా మనకి ఏం కావాలి, సర్వర్ నేమ్, అదే విధంగా సర్వర్ నేమ్, డీబీ నేమ్, అదే విధంగా యూజర్ నేమ్, అదే విధంగా పాస్వర్డ్. ఓకే. అదే విధంగా టేబుల్ నేమ్, ఇంకోటి నేను క్రియేట్ చేసిన మన టార్గెట్ కదా. ఓకే. మనకి టార్గెట్ కావాలి కదా, టార్గెట్ కి వచ్చేసి కంటైనర్ నేమ్ అని పెట్టుకుంటా. ఓకే. సో ఈ పారామీటర్స్ అన్ని నేను క్రియేట్ చేసుకుంటాను. ఓకే. సో మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఓ, ఇక్కడ అది మిస్టేక్ చేశాను చూడండి. స్కీమా నేమ్ పెట్టేసా, సర్వర్ నేమ్ కదా అది. సర్వర్ నేమ్, డీబీ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్, స్కీమా నేమ్, డీబీ నేమ్. అందుకే జాగ్రత్తగా ఉండాలి మనం. ఓకే. సో ఏదో మిస్టేక్ చేశాను అనుకుంటా, ఏ మిస్టేక్. తర్వాత డీబీ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్. ఓకే. స్కీమా నేమ్, డేటాబేస్ నేమ్. ఓకే. అండ్ ప్రివ్యూ డేటా 1 2 3 4 5 6. మన స్కీమా నేమ్ ఏంటిదమ్మా? సేల్స్ అండ్ కస్టమర్. చూడండి డేటా ఇప్పుడు చూపిస్తుంది మనకి. ఓకే. సో అదే విధంగా ఇది కస్టమర్ డేటా చూపిస్తుంది. అదే విధంగా నేనేమనుకున్నా, ఇక్కడ కస్టమర్ బదులు అడ్రస్ అని పెడతాను. చూడండి ఇక్కడ అడ్రస్. సో ఇక్కడ ఏవైతే మన టేబుల్స్ ఉన్నాయో ఈ టేబుల్స్ అన్ని మనకి ఇక్కడ చూపిస్తాయి. అడ్రస్ టేబుల్, కస్టమర్ టేబుల్, ప్రొడక్ట్ టేబుల్, ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఇవన్నీ కూడా మనకి చూపిస్తుంది అనమాట ఇక్కడ. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, జస్ట్ ఇక్కడ పారామీటర్స్ మాత్రమే చేంజ్, అంటే జస్ట్ పారామీటర్లు ఇక్కడ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ వాల్యూ చేంజ్ చేసుకొని నేను డేటాను చూస్తున్నా. అదే మీరు ఒకవేళ క్యూఏలో డేటాను చూడాలనుకుంటే, సో ఇక్కడ మీరు పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో పారామీటర్స్ చేంజ్ చేసుకొని మీరు డేటాని చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో మల్టిపుల్ టేబుల్స్ కూడా మీరు రిట్రీవ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే. వితౌట్ మాడిఫైయింగ్ ఎనీ కోడ్. నార్మల్ గా ఏంటంటే ఇక్కడ మనం మాన్యువల్ గా గమనిస్తే, ఓకే, సో ఒక టేబుల్ కి మాత్రమే ఇది పనిచేస్తుంది. కానీ అట్లా కాకుండా మల్టిపుల్ టేబుల్స్ కి మనము ఇచ్చుకోవాలనుకుంటే ఇట్లాగా మీరు టేబుల్ అని చెప్పేసి, పారామీటర్ అని చెప్పేసి, స్కీమా నేమ్, టేబుల్ నేమ్ అని ఇచ్చుకుంటే మనకు అప్పుడు ఇవన్నీ నీట్ గా, అంటే మల్టిపుల్ టేబుల్స్ రీడ్ చేయడానికి యూటిలైజ్ అవుతుంది అనమాట. ఓకే.
సర్వర్ నేమ్, డీబీ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్. Why the hell is not updating here? ఇక్కడ మొత్తం 6 ఉన్నాయి. ఇక్కడ ఎందుకని ఒక్కసారి నా ల్యాప్టాప్ లోనో ప్రాబ్లం ఉందో లేకపోతే నా నెట్వర్క్ ప్రాబ్లమ్ ఎందుకని ఇది సరిగ్గా అప్డేట్ కావట్లేదు ఒక్కసారి. ఓకే, సింక్ వద్దాం. మనకు బ్లాక్ స్టోరీ క్రియేట్ చేయాలి. సిఎస్వి ఫైల్ కంటిన్యూ. ఓకే, లింక్డ్ సర్వీస్ మనం క్రియేట్ చేయలేదు, క్రియేట్ చేద్దాం. ఓకే, సో లింక్డ్ సర్వీస్ యాజ్ ఇట్ ఈస్ గా వదిలేద్దాం. ఓకే, సో లింక్డ్ సర్వీస్ క్రియేట్ చేసాము. ఓకే, కంటైనర్ పాత్ వచ్చేసి ఇక్కడ క్లిక్ అని ఓకే ఇచ్చేసేయండి. ఓకే, దీన్ని ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనం ఏంది, మన రిక్వైర్మెంట్ ఒక కంటైనర్ నేమ్ అనేది ఒకటి ఇద్దాం. ఓకే, కంటైనర్ నేమ్ ఇచ్చాను. ఇక్కడ కంటైనర్ నేమ్ పాపులేట్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఏవైతే ఫైల్ ఉందో ఫైల్ నేమే స్టోర్ చేపించేద్దాం. ఓకే, సో లెట్ ఇట్ బి. ఇక్కడికి వద్దాము. ఇక్కడికి వస్తే టార్గెట్ లోకి వచ్చి కంటైనర్ నేమ్ వచ్చింది. ఇక్కడ డైనమిక్ కంటెంట్ లో కంటైనర్ పైప్ లైన్ కంటైనర్ నేమ్ వచ్చింది అనమాట. ఓకే, ఇక్కడ ఓకే, ఇక్కడ నీట్ గా ఇది వచ్చేసింది. ఓకే, ఈ సోర్స్ ది సర్వర్ టేబుల్ నేమ్ రావట్లేదు కదా. వై ఇరిటేటింగ్ అబ్బాయి ఇది. మనం టేబుల్ నేమ్ అవన్నీ చేసినాం. నో వాల్యూ ప్రొవైడెడ్ టేబుల్ నేమ్. ఎక్కడ పోయిందో కనపడదా. టైమ్స్ నా హారబుల్ ఎక్స్పీరియన్స్ అబ్బా. స్లోగా కనెక్షన్ ఉంటాయో ఏమో. ఇక్కడ జనరల్ గా ఈ టేబుల్ ఏమైనా చూపించటం. ఓకే, సో మళ్ళీ పంపిద్దాం. చూపించినప్పుడైనా ఇరిటేటింగ్ మ్యాన్. ఇప్పుడు చూపిస్తుంది చూడండి. సో వరస్ట్. ఓకే, సర్వర్ నేము. ఓకే, సో అదే విధంగా డిబి నేము. ఓకే, యూజర్ నేము, తర్వాత పాస్వర్డ్. సో అదే విధంగా స్కీమా నేము. సో అదే విధంగా టేబుల్ నేమ్. ఓకే,
సో మనము మొత్తం ఇచ్చేసాం ఇక్కడ నీట్ గా పారామీటర్స్ మొత్తం నీట్ గా ఇచ్చేసాం. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ సింక్ లో కూడా మనం నీట్ గా ఇచ్చేసాం, రైట్. సో ఇప్పుడు జస్ట్ పబ్లిష్ అవ్వకూడదు. సో క్లిక్ ఆన్ ఓకే. ఓకే, బెటర్ మనం ఏం చేద్దాం అంటే వీటికి రీనేమ్ ఇచ్చుకుందాం. మ్మ్, మ్మ్, మ్మ్. ఇది యాక్చువల్ గా మనము క్రియేట్ చేసుకునేటప్పుడు జనరల్ గా ఏంటంటే న్యూ అని ఎంచుకుంటే బాగుంటది. ఐ మీన్ పారం అని ఎంచుకుంటే రేపు మనకి గుర్తునేది దానికోసంగా. ఓకే, సో ఇప్పుడైతే వదిలేస్తుంది నెట్ అట్లా. ఓకే, సో ఇవన్నీ మనకి అప్డేట్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే రన్ చేయాలి కదా దీన్ని. సో క్లోజ్ చేస్తున్నాను, ఇప్పుడు క్లోజ్ చేసేస్తున్నాను. సో ఇక్కడ మనకి పైప్ లైన్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, సో నౌ యాడ్ ట్రిగ్గర్ నౌ అంటంతోనే ఏవైతే ఇక్కడ పారామీటర్స్ మనం ఉన్నాయో ఇవన్నీ అడుగుద్ది అనమాట ఇక్కడ. సో సేమ్ పారామీటర్స్ మీరు ఇంకొకటి కూడా చేసుకోవచ్చు అంటే డిఫాల్ట్ పారామీటర్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇట్లాగా ఎక్కడైతే మీరు పారామీటర్స్ అని ఇచ్చుకున్నామో మనం కాపీ డేటా ఐ మీన్ ఈ పైప్ లైన్ లో వాళ్ళు ఇక్కడ సర్వర్ నేమ్ వచ్చింది కదా, డిఫాల్ట్ వాల్యూ ఏమిటిది ఇది చేసుకోవచ్చు మీరు. సో అదే విధంగా డిబి నేమ్ ఏంటిది, ఇవన్నీ డిఫాల్ట్ వాల్యూస్ అనమాట. అంటే ఏదైనా చేంజెస్ వాల్యూ కాకుండా ఉన్నవి. సో మీ ఇష్టం ఇస్తే ఈజీగా ఉంటుంది. అంటే మల్టిపుల్ టేబుల్స్ కి మనం రన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. స్కీమా నేమ్ ఇక టేబుల్ నేమ్ కూడా డిఫాల్ట్ కస్టమరే ఇస్తా ఫస్ట్ టైం. కంటైనర్ నేమ్ వచ్చేసి ఏం కంటైనర్ నేమ్ పెట్టున్నాము, స్టోరేజ్ అకౌంట్. కంటైనర్స్ ఒక ఇన్పుట్ ఏడిఎఫ్, బెటర్ అవుట్పుట్ ఏడిఎఫ్ ఒకటి క్రియేట్ చేస్తా. ఓకే, సో ఇది అవుట్పుట్ ఏడిఎఫ్ అనేది క్రియేట్ చేద్దాం. అవుట్ ఏడిఎఫ్ కదా, అవుట్ ఏడిఎఫ్. ఓకే, అన్ని పారామీటర్స్ ఇచ్చేసాంగా. ఓకే, సో ఇప్పుడు జస్ట్ పబ్లిష్ ఆల్ కొట్టండి. పబ్లిష్. ఓకే, పబ్లిష్ అయిపోయింది. యాడ్ ట్రిగ్గర్ నౌ. ఇక్కడ మీరు గమనిస్తే మనం డిఫాల్ట్ వాల్యూస్ ఇచ్చాం కాబట్టి ఇది ఆటోమేటిక్ గా డిఫాల్ట్ వాల్యూ తీసుకుంటుంది అనమాట. ఓకే, సో మీరు జస్ట్ క్లిక్ అని ఓకే అంటే మనం ఫస్ట్ టైం కాబట్టి కస్టమర్ టేబుల్ ని లోడ్ చేద్దాం అనుకుంటున్నాం. సో ట్రిగ్గర్ ఇట్లా రన్ చేసేటప్పుడు మనకి జనరల్ గా ఏంటంటే ఒక్క నిమిషం, మానిటర్కి వెళ్దాం. చూడండి సక్సీడ్. ఓకే, సో ఇది రన్ అయిపోయింది. దాని మీనింగ్ ఏమని, మనకి డేటా అనేది కస్టమర్ టేబుల్లో నుంచి అవుట్పుట్ ఏడిఎఫ్ లోకి డేటా అనేది పాపులేట్ కావాలి. ఓకే, చూడండి
సేల్స్ ఎల్టీ కస్టమర్ టీఎక్స్టీ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, మీరు క్లిక్ ఆన్ ఎడిట్ లోకి వెళితే ఏదైతే కస్టమర్ డేటా ఉందో ఆ డేటా అంతా ఇక్కడ మనకి చూపిస్తుంటది అనమాట. ఓకే, సో ఈ విధంగా ఒక టేబుల్ మీరు రన్ చేసుకున్నారు. ఓకే, సో అలా కాకుండా ఇంకొకసారి మళ్ళీ రన్ చేద్దాం. ఓకే, సో మళ్ళీ ఇంకోసారి రన్ చేద్దాం ట్రిగ్గర్ నౌ. ఇప్పుడు నేనేం చేస్తాను, కస్టమర్ బదులు అడ్రస్ అని ఇస్తాను. ఓకే, అడ్రస్ ఇక్కడ చూద్దాం. రిఫ్రెష్, ఇది ఇన్ ప్రోగ్రెస్ లో ఉంది ఇప్పుడు. సో నేనేం పైప్ లైన్ ని ఏం క్రియేట్ చేయలేదు, డేటా సెట్స్ క్రియేట్ చేయలేదు, లింక్డ్ సర్వీస్ ఏం క్రియేట్ చేయలేదు. ఫస్ట్ టైం ఒకసారి పారామీటరైజ్ చేశాను. సో ఫస్ట్ టైం నేను రన్ చేస్తేనేమో కస్టమర్ టేబుల్ కి లోడ్ అయిపోయింది. ఇప్పుడు నేను నెక్స్ట్ రన్ చేసేదేమో అడ్రస్ టేబుల్ కి రన్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, నార్మల్ గా ఏంటంటే మనము 2 పైప్ లైన్స్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. లేకపోతే ఒక పైప్ లైన్ లోనే మీరు అంటే కంటిన్యూస్ గా చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది డేటా సెట్స్ ని. ఓకే, ఇక్కడ మనం ఏం చేయకుండా జస్ట్ పారామీటర్స్ ని మొత్తం చేసుకొని ఆ వాల్యూస్ ని మనం ఏ విధంగా పాస్ చేసుకుంటాం అనేది మీరు నేర్చుకున్నారు కదా. జస్ట్ రిఫ్రెష్. ఓకే, సక్సీడ్. నౌ యూ కెన్ సి. ఓకే, సో ఇది కస్టమర్ డాట్ టీఎక్స్టీ అనేది కూడా క్రియేట్, అడ్రస్ డాట్ టీఎక్స్టీ కూడా క్రియేట్ అయిపోయింది. ఓకే, సో ఈ విధంగా మీరు మల్టిపుల్ టేబుల్స్ ని మనము రన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నిటిని మనము లూప్ లో పెట్టి కూడా రన్ చేసుకోవచ్చు. ఓకే, సో అది ఏ విధంగా అనేది నీకు మళ్ళీ చెప్తాను. ఓకే, ఇది క్లియర్ గా ఉందా, ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? హలో, క్లియర్ గానే ఉందన్న. ఓకే, సో పారామీటర్స్ ని మీరు ఫస్ట్ ఏం చేసినాం, ఇక్కడ మనము ఇక్కడ మేనేజ్ లోకి వెళ్ళి లింక్డ్ సర్వీస్ లోకి వెళ్ళి, ఓకే, ఇక్కడ అజూర్ సీక్వెల్ డేటాబేస్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఒక 4 పారామీటర్స్ ఇక్కడ క్రియేట్ చేసుకున్నాం. ఓకే, సో దాని టెస్టింగ్ కూడా చేసుకున్నాం. ఓకే, సో అదే విధంగా ఇంకొక డేటా సెట్ అజూర్ బ్లాబ్ స్టోరేజ్ లో ఇట్లకి వెళ్తే, సో ఇక్కడ కూడా మనము ఏం పారామీటర్స్ అనేది క్రియేట్ చేయలేదు, జస్ట్ ఇది మామూలుగా ఇచ్చేసాను. డేటా సెట్ మాత్రం పారామీటర్ పెట్టుకున్నాను అనమాట. ఓకే, సో ఈ విధంగా మీరు ఇక్కడ లింక్డ్ సర్వీస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఒక్కసారి మీరు క్రియేట్ అయిపోయిన తర్వాత మనము మల్టిపుల్ పైప్ లైన్స్ లో ఈ లింక్డ్ సర్వీసెస్ మనం వాడుకోవచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆథర్ లోకి వస్తే మనకి ఇక్కడ డేటా సెట్స్ క్రియేట్ చేసాం. ఓకే, సో ఇక్కడ డేటా సెట్స్ క్రియేట్ చేసాం కదా, ఒకటేమో అజూర్ ఎస్క్యూఎల్ డేటా సెట్ కి ఈ విధంగా మనం క్రియేట్ చేసుకున్నాము. ఇక్కడ కూడా ఏంటంటే పారామీటర్స్ కి వచ్చాము. ఇక్కడ పారామీటర్స్ వచ్చేసి మల్టిపుల్ పారామీటర్స్ ఏవైతే అవసరం మనకు ఆ డేటా సెట్ కి సంబంధించిన పారామీటర్స్ అన్ని మనం ఇక్కడ తీసుకున్నాము. ఓకే, సో అదే విధంగా మళ్ళీ మీరు డీలిమిటెడ్ టెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఓన్లీ కంటైనర్ మాత్రమే నేను పారామీటరైజ్ చేసుకున్నాను అనమాట. ఓకే, సో ఈ విధంగా మీకు ఏవైతే వాల్యూస్ మీకు పారామీటరైజ్ కావాలనుకుంటున్నారో ఆ వాల్యూస్ ని మీరు తీసుకోవచ్చు. ఈవెన్ మీరు ఇంకా అడగచ్చు, సో ఇక్కడ ఫైల్ నేమ్ కూడా మీరు పారామీటరైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ పారామీటర్ వచ్చేసి ఫైల్ నేమ్ అని చెప్పేసి ఇక్కడ ఫైల్ నేమ్ ఇచ్చేసుకొని మనం రన్ చేసేటప్పుడు కస్టమర్ అయితే కస్టమర్ ఫైల్ నేమ్, లేదా అడ్రస్ అయితే అడ్రస్ ఫైల్ నేమ్ అనేది మనం ఇచ్చుకోవచ్చు. కానీ జనరల్ గా ఏంటంటే మనకి ఈ పైప్ లైన్ ఇట్ సెల్ఫ్ అంటే మనకు డేటా స్కీమా నేమ్ డాట్ ఫైల్ నేమ్ డాట్ టీఎక్స్టీ క్రియేట్ చేస్తుంది కాబట్టి సో లెట్ ఇట్ బి అనమాట. సో ఈ విధంగా మీరు పారామీటర్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఎక్కడ లింక్డ్ సర్వీసెస్ డేటా సెట్స్ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ పారామీటర్స్ అన్నట్టు పైప్ లైన్ పారామీటర్స్ తీసుకొని ఈ పైప్ లైన్ పారామీటర్స్ ని ఫస్ట్ మనం ఎక్కడ పాపులేట్ చేసుకోవాలి, మనం ఎక్కడైతే మనం పాపులేట్ చేసుకోవాలనుకుంటున్నామో ఫస్ట్ వచ్చేసి ఈ డేటా సెట్ ఈ పైప్ లైన్ పారామీటర్స్ పాస్ చేసుకోవాలి. సో అదే విధంగా సింక్ లో కూడా పైప్ లైన్ పారామీటర్స్ పాస్ చేసుకోవాలి ఎక్కడైతే ఈ మెయిన్ అనమాట. ఓకే, సో స్టార్టింగ్ వచ్చేసి మనము ఇక్కడ క్రియేట్ చేస్తాము. ఓకే, మనకి ముందు ఒక అంచనాకు రావాలి మనం. ఓకే, సో ఏ పారామీటర్స్ మనం క్రియేట్ చేయాలి, ఎక్కడెక్కడ ఏం పారామీటర్స్ అవసరం అవుతుంది, దాన్ని బట్టేసి మనం ఇక్కడ పారామీటర్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వాల్యూస్ ని మనం ఏ విధంగా పాస్ చేస్తున్నాం అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే.